హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎంతో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి గోధుమ రవ్వతో చేస్తున్నాను. చూడండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మూడింటిని మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక ఆలుగడ్డని అయితే పొట్టు తీసి మంచిగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో ఇంకా ఆలు, పచ్చి బఠానీ, క్యారెట్ ఏమైనా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్. ఆ తర్వాత ఒక టమాటా సన్నగా తరిగి వేసాను. వీటన్నింటినీ మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటున్నాను. వీటన్నింటిని బాగా కలిపేసి ఆలు టమాటా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ ఉడికిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఇవన్నీ మంచిగా కుక్ అవుతున్నాయి కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఏంటంటే టమాటా తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవ్వనిద్దాం. మూత తీసేసి మనము ఎంత క్వాంటిటీ ఉప్మా అయితే చేస్తున్నామో దానికి కావలసిన అన్ని వాటర్ అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ అయితే బాగా మరిగే వరకు మనమైతే వెయిట్ చేయాలి. చూడండి ఇప్పుడు మూత తీసి చూసి వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటున్నామో అంత గోధుమ రవ్వను అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. దీనికైతే వాటర్ అయితే కాస్త ఎక్కువ పడుతుంది, అదే బొంబాయి రవ్వకైతే వాటర్ తక్కువ పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి వాటర్ అయితే. ఇది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ అయితే మనమైతే ఉడికించుకోవాలి. దీంట్లో అయితే ఎన్ని వెజిటేబుల్స్ అంటే అన్నీ వేయొచ్చండి. చాలా అంటే చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ. ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఫైనల్గా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి దింపేస్తే రెడీ. బాయ్.